వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తులు చాలామంది వచ్చి తండోపతండాలుగా ఆడవాళ్ళు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అలాగే సాయంత్రం కుంకుమ పూజలు, సామూహిక కుంకుమ పూజలు, తర్వాత నక్షత్ర హారతి, పంచహారతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మాకు మంచిగా జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. కావున ఈ లక్ష్మీదాక్ష ఏరియాలో ఈ లక్ష్మీదేవి అమ్మవారు కల్పబలిగా ఉండి అందరినీ కాపాడుతుంది. కావున అలాగే 30వ తారీఖున మధ్యాహ్నం 12:30 నుంచి మహా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందండి. భక్తులు కూడా అందరూ పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే 3వ శ్రావణ శుక్రవారం సాయంత్రం 5:30 నుంచి సుహాసినీల పూజ కూడా జరపడం జరుగుతుంది. 4వ శ్రావణ శుక్రవారం అలాగే పల్లకి సేవ, అమ్మవారిని నగర వీధుల్లో ఊరేగించి వివిధ వంటకాలతో నివేదన కూడా చేయడం కూడా జరుగుతుందండి.